ఇక ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక ఆందోళనకు గురైన రాష్ట్ర ప్రజలకు కర్ణాటకలో కురిసిన వర్షాలతో శ్రీశైలం తుంగభద్ర జలాశయాలకు భారీగా వరద పోటెత్తుతూ ఉండడం ఊరటనిస్తోంది. గడిచిన 10 రోజుల్లోనే శ్రీశైలం డ్యాంలోకి 100 టీఎంసీల వరద వచ్చింది. శ్రీశైలం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 138 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్న పరిస్థితిపై మా ప్రతినిధి మురళి గ్రౌండ్ రిపోర్ట్. ఎల్నినో ప్రభావం కారణంగా ఈ సంవత్సరం రాష్ట్రంలో సాగునీటికి తాగునీటికి ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నటువంటి తరుణంలో ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాల కారణంగా భారీ ఎత్తున శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండడం ఊరట కలిగించే అంశం. కర్ణాటక ప్రాంతంలో కుండపోత వర్షాల కారణంగా ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులన్నీ కూడా జలకళ సంతరించుకుని ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండిపోవడంతో దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. గడిచిన 4-5 రోజుల నుంచి జూరాల ఆ ప్రాజెక్టు నుంచి కూడా శ్రీశైలంలోకి 2 లక్షల క్యూసెక్లకు పైగానే వరద ప్రవాహం కొనసాగుతోంది. గత నెల 27వ తేదీ నుంచి శ్రీశైలం జలాశయంలోకి వరద రావడం ఆరంభమైంది. గత నెల 27వ తేదీ నాటికి 41 టీఎంసీలు ఉన్నటువంటి 41 టీఎంసీలు శ్రీశైలం జలాశయంలో ఉన్నాయి. ఈ గడిచిన 10 రోజుల్లోనే 100 టీఎంసీలకు పైగానే పెరగడం హర్షించదగ్గ విషయం. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 869 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. ప్రస్తుతం శ్రీశైలం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ఇవాళకి 138 టీఎంసీలకు చేరుకుంది. అంటే ఈ ప్రవాహంగా వారం రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉందని కూడా జలవనరుల శాఖ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున దూరాల నుంచి 2 లక్షల క్యూసెక్కులకు తగ్గకుండా శ్రీశైలంలోకి ప్రవాహం కొనసాగుతుండడంతో ఇది ఇంకా వారం పాటు కూడా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ వారం రోజుల్లోనే పూర్తి స్థాయిలో 200 టీఎంసీలకు పైగా శ్రీశైలం జలాశయంలోకి రావచ్చని కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఈ శ్రీశైలం జలాశయంలో ఉన్నటువంటి నీటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ తాగునీటి అవసరాల కోసం ఎల్నినో ప్రభావం నేపథ్యంలో కేవలం ప్రజల తాగునీటి అవసరాల కోసమే వాడుకునే విధంగా నిన్న రాష్ట్ర స్థాయిలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించారు. ఈ శ్రీశైలం జలాశయంలో ఉన్న నీటిని సాగునీటి కాకుండా కేవలం తాగునీటి అవసరాలకే ముందుగా వాడుకున్న తర్వాత ప్రవాహం కొనసాగితే ఏం చేయాలనే దానిపైన తదుపరి సమావేశం నిర్వహించి నిర్ణయం కూడా తీసుకోవాలని ఒక తీర్మానం కూడా చేశారు. అందులో భాగంగానే ఇవాళ ఉదయం రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి నందికొట్కూరు సమీపంలో ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 2000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు పోతిరెడ్డిపాడు నుంచి విడుదల చేసినటువంటి 2000 క్యూసెక్కుల నీరు బనకచెర్ల వరకు వెళ్ళింది. ఆ బనకచెర్లలోని తెలుగంగా కాలువ ద్వారా వెలుగోడు ప్రాజెక్టులో నింపడానికి దాన్ని కూడా తాగునీటి అవసరాలకే నింపే విధంగా కూడా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే వెలుగోడు ప్రాజెక్టు కూడా తెలుగంగా ద్వారా నీటిని విడుదల చేశారు. నిన్న సాయంత్రమే మరోవైపు హంద్రీనీవా ప్రాజెక్టుల కోసం మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి 350 క్యూసెక్కుల నీటిని కూడా హంద్రీనీవాకు విడుదల చేశారు. భవిష్యత్తులో ఈ ప్రవాహం శ్రీశైలం జలాశయానికి ప్రవాహం పెరిగితే ఇక్కడ తెలుగంగా కాలువ నుంచి చెన్నై ప్రజల తాగునీటి అవసరాల కోసం మరో 10 టీఎంసీల నీటిని కూడా విడుదల చేయాల్సి ఉంటుందని నిన్ననే మంత్రి నిమ్మల రామానాయుడు కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల సంగతి పక్కన పెడితే ముందు తాగునీటి అవసరాల కోసమే రాష్ట్ర ప్రజల కోసం ఈ శ్రీశైలం జలాశయం నీటిని వినియోగించుకోవాలని కూడా అంచనా వేస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఇదే 2 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలోకి వచ్చినట్లయితే పూర్తి స్థాయిలో 210 టీఎంసీల వరకు కూడా చేరుకునేటువంటి అవకాశం ఉందని కూడా జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా తుంగభద్ర ప్రాజెక్టు నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రవాహం కొనసాగుతుంది. ఆ తుంగభద్రలో కూడా ఇప్పుడు 69 టీఎంసీలకు పైగానే నీరు నిల్వ ఉండడంతో ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే శ్రీశైలం జలాశయానికి వచ్చినట్లయితే ఈ ప్రవాహంగా వారం రోజులు కూడా కొనసాగుతుందని జలవనరుల శాఖ అధికారులు అయితే ఒక అంచనాకు వచ్చారు. ఇది కర్నూలు నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్.